ఇంకా వేసవి ప్రారంభం కూడా కాకముందే హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడ భయాందోళన వాతావరణం నెలకొంది. షాపింగ్ మాల్ సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దది టెంటింగ్ రావడంగా రైట్ సైడ్ తీసుకున్నా ఎవరు కెమెరా ఎవరు వచ్చారు ఇంకా వేసవి ప్రారంభం కూడా కాకముందే హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ మాల్లో మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొంది. షాపింగ్ మాల్ సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంటలు ఎలా చెలరేగాయన్నది తెలియాల్సి ఉంది. పెద్దది నా గ్లాస్ పలుకుతుంది బయటకెళ్ళాడు. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ అందిస్తారు. దుర్గేష్, చెప్పండి, అసలు అంత పెద్ద మంటలు చెలరేగడానికి కారణం ఏమైనా తెలుస్తుందా? అలాగే అందులో ఉన్న సిబ్బంది పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు సురక్షితంగా బయటపడ్డారా లేదంటే ఇంకా బిల్డింగ్ లోనే ఉన్నారా? జూబ్లీ రోడ్ నెంబర్ 36 లో ఉన్నటువంటి మంగళగౌరి షాప్ షోరూమ్ ఏదైతుందో బట్టల షోరూమ్ మాన్యవారు ఈ రెండు కలిసి ఒకే దాంట్లో బిల్డింగ్ లో ఉండము. ఇది ఉన్నటువంటి నేపథ్యంలోనే ఉదయం 11:30 గంటల సేపటి క్రితము భారీ యంత్రము సమావేశం. ఇదంతా కూడా పక్కన షోరూమ్ ముందుగా ఉన్నటువంటి డిజైన్ ఏదైతుందో గుడి గోపురం లాగా వేసినటువంటి సెట్ అంతా కూడా ఖాళీ పూజైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్యానెల్ బోర్డు కానివ్వండి, ఎంసీపీ ఏదైతే అక్కడి నుంచి షార్ట్ సర్క్యూట్ కారణంతోనే ఈ ప్రమాదం సంభవించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ ప్రమాదంలో భారీగానే నష్టం జరిగిందని చెప్పేసి అది గుడి గోపురం బిల్డింగ్ అంతా కూడా అగ్నిప్రమాదం సంభవించిన పరిస్థితి, దట్టమైన పొగలు వ్యాపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ముందుకు రోడ్డు ఉండడంతో ఇక్కడ ఫైర్ ఇంజన్లు కూడా మొత్తం మంటలు అదుపులోకి తీసుకురావడానికి ఈజీగా ఉండడం, మంటలు కూడా కంట్రోల్ తీసుకురావడం జరిగింది. అయితే లోపల కూడా ఒక వ్యక్తి మాత్రమే ఉన్నట్టు కూడా తెలిసి అతను కూడా బయటకు రావడం జరిగింది. తను ఆల్రెడీ తను వచ్చి బయటకు వచ్చేసాడు. ఈ లోపల ఏదైతే ఉన్నదో ఒక షాప్ అంతా కూడా ఖాళీ చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే లోపల ఎటువంటి మెటీరియల్ లేకపోవడం ద్వారా ఖాళీ బిల్డింగ్ ఉండడంతోనే చిన్న చిన్న మామూలు అట్టముక్కలు మామూలు సామాన్లు ఉన్నటువంటి పరిస్థితి తెలుస్తా ఉంది. ఇంత కూడా ఏంటంటే షోరూమ్ ఖాళీ చేసి వేరే దిక్కు మార్చే ప్రయత్నం ఉన్నారా లేకుంటే వీళ్ళు రెనోవేట్ చేసేందుకు ప్రయత్నం ఉన్నారా అనే విషయం అయితే తెలుసు. మొత్తం ఏంటంటే ఈ షాప్ లో మెటీరియల్ లేదని చెప్పుకోవాలి. ఎందుకంటే లేకుంటే భారీ ఆస్తి నష్టం సంభవించేటువంటి పరిస్థితి ఉంది. ఈ షాప్ లో ఏదైతే ప్రమాదం సంభవించిందో ఈ సంభవించిన టైంకి మొత్తం మంది ఇక బిల్డింగ్ అంతా ఖాళీ చేసినట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ బిల్డింగ్ లో సంబంధించిన చూసుకుంటే మెటీరియల్ అంతా కూడా వేరే డంప్ చేయడం కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. లోపల ఉన్నటువంటి మెటీరియల్ అంతా కూడా ఏదైతే ఉందో మామూలుగా ఉన్నటువంటి మామూలు బయట మాత్రమే ఖాళీ పూజైనటువంటి తెలుస్తా ఉన్నది. లోపల ఇంకా ఎవరు వెళ్ళలేదు. బయట నుంచి మొత్తం మంటలన్నీ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నమే చేస్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే మొత్తం మంటలన్నీ కూడా కంట్రోల్ లోకి వచ్చిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా ఈ కార్డ్బోర్డు సింథటిక్ సంబంధించినటువంటి సెట్ అంతా కూడా ఒక గోపురం లాగా వేయడం జరిగింది. అంతా మాన్యవారు అండ్ మంగళగౌరి షోరూమ్ కి ఏదైతే ఏర్పాటు చేశారో ఈ ఏర్పాటు చేసినంతా కూడా ఇక్కడ దర్శనంలో అంతా ఒక టెంపుల్ సెటప్ ఏర్పాటు చేసి ఒక షోరూమ్ ఏర్పాటు చేశారు. అదంతా కూడా ఒక ఫైబర్ సంబంధించినటువంటి కావడంతోనే మంటలన్నీ కూడా కంట్రోల్ కాని పరిస్థితి అంతా కూడా
ఎక్కువగా మంటలు కూడా ఫైర్ కావడం జరిగింది. మంటలన్నీ కూడా వచ్చేటప్పటికి ఫైర్ దాదాపు 4 ఫైర్ ఇంజన్లు సకాలంలో స్పందించి మంటలన్నీ కూడా కంట్రోల్ తీసుకురావడం జరిగింది. మక్కపల్లి ఇంకో అటుకున్న ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా మంటలు ఎక్కడికక్కడ కట్టడి చేశారని జరిగిందని చెప్పాలి. మంటలు అయితే కంట్రోల్కి వచ్చి లోపలికి వెళ్ళిన తర్వాత అసలు మెటీరియల్ ఉందా లేదని కూడా తనిఖీ చేసిన పరిస్థితి లోపలైతే ప్రస్తుతానికి అది ఎవరు లేరు. కేవలం అక్కడ ఉన్నటువంటి ఆస్తి మామూలుగా జరిగిందని చెప్పి లోపలిగా మెటీరియల్ లేదని చెప్పారు. ఎందుకంటే ఆల్రెడీ కాల్ చేశామని చెప్పి నిర్వాహకులు చేస్తున్నారు. కేవలం దాంట్లో వర్క్ సంబంధించిన మేనేజరు మార్కెటింగ్ వాళ్ళు మాత్రమే లోపల ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళందరూ కూడా బయటికి రావడం జరిగింది. ఎందుకంటే అంత మంటలు ఎగిసి పడుతున్నటువంటి తరుణంలోనే పోలీసులు కానీ ఫైర్ ఇబ్బంది కదా ఇక్కడ ఘటన స్థలం చేసుకొని చెప్పడంతో దాంట్లో లోపల ఉన్న ఫైర్ అంతా కూడా ముందు భాగం నుంచి ఫైర్ మంటలు కూడా జరిగినటువంటి నేపథ్యంలో లోపల ఉడుకోవడం జరిగింది. ఈ అంతలో వాళ్ళు ఒక్కసారి చెప్పడం అందరూ కూడా బయటికి పరుగు తీసినటువంటి పరిస్థితి. కేవలం దాంట్లో 3 వాళ్ళందరూ కూడా బయటకి రావడం జరిగింది. కానీ ఇక్కడ ఎటువంటి ఆస్తి నష్టం జరగలేదు, ప్రాణ నష్టం కూడా జరగలేదు. కేవలం ముందు ఉన్నటువంటి బిల్డింగ్ ఏదైతే ఎలివేషన్ ఉందో ఆ ఎలివేషన్ సంబంధించినంతా కూడా డిజైన్ ఏదైతే గోపురం అది మాత్రమే మొత్తం మీద ఖాళీ గురి అయిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వాళ్ళంతా కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. లోపలికి వెళ్ళాలంటే కష్టమైన పరిస్థితి. ఎందుకంటే లోపలికి వెళ్ళాలంటే కూడా ఈ వాల్ ఏదైతే ఉందో ఎలివేషన్ ఉన్నటువంటి వాల్ డిజైన్ చేశారో గుడి గోపురం సంబంధించి ఎలివేషన్ చేశారో డిజైన్ అదంతా కూడా కూలిపోయే పరిస్థితి అయితే ఉంటుంది. ఎందుకంటే అంతా కూడా ఫైర్ కానీ పోలీసు వాళ్ళందరూ కూడా మంటలన్నీ అదుపుకొస్తున్నటువంటి పరిస్థితి. మంటలన్నీ కంట్రోల్లో ఉన్నాయని ఫైర్ అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే అంతా కూడా ఓన్లీ స్మోక్ మాత్రమే వస్తున్నారు. లోపల ఉన్నటువంటి కార్డ్బోర్డ్ కానివ్వండి, థర్మోకోల్స్ కానివ్వండి, ఫైర్లు కానివ్వండి, అదే ఫర్నిచర్ కానివ్వండి, డెకోరేషన్ ఇవన్నీ ఉండడం వల్ల ఈ మంటలన్నీ కూడా కొంచెం కంట్రోల్ కావడానికి ఇబ్బంది ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపల ఏదైతే ఉందో మనం చూస్తే జిల్లాస్ 1, 2, 3, 4 5 అంతస్తుల బిల్డింగ్ ఉన్నటువంటి పరిస్థితి, 5 నుంచి 6 అంతస్తుల బిల్డింగ్ ఉన్నది. ఇటువంటి మంటలు అదుపులోకి రావాలంటే కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రికాషన్స్ లేకపోవడంతోనే ఈ ప్రమాదం మూలం కూడా కంట్రోల్ కావాల్సిన పరిస్థితి. ఇప్పుడు మనం ఆల్రెడీ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో అగ్ని ప్రమాదాలు అనేక సంభవించినటువంటి పరిస్థితి. సంభవించినప్పుడు మంటలను కంట్రోల్ చేసేటువంటి సిస్టమ్ ఎందుకు పెట్టుకోలేకపోతారు బిల్డింగ్ యజమానులు? ఇక్కడ మెయింటెనెన్స్ లేకపోవడము, సర్వీసింగ్ సరిగ్గా లేకపోవడంతో ఇది ప్రమాదాలు జరుగుతున్నటువంటి స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంత పెద్ద బిల్డింగులు కట్టిన తర్వాత ఫైర్ ఎట్లా ప్రమాదం సంభవించిన వెంటనే మంటలను కంట్రోల్ చేయాలంటే ఇక్కడ తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఉంటాయి. అటువంటి లేకపోవడంతోనే ఇటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఆస్తి నష్టాలు కానీ ప్రాణాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉన్నది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మంగళగౌరి షాపులు చేసినటువంటి ప్రమాదం ఏదైతే ఉన్నదో మంటలో ప్రమాదం జరిగింది. అగ్నిప్రమాదం సంభవించిన వెంటనే అక్కడ స్ప్రింక్లర్స్ ద్వారా కానివ్వండి, లేకుంటే ఫైర్ ఎగ్జిస్టింగ్ వైర్ పైపుల ద్వారా కానీ వాటర్ను పంపింగ్ చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది. అటువంటి లేకపోవడంతో మీరందరూ కూడా చేసి పెట్టేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ కింద వాటర్లు లేకపోవడం కానివ్వండి, సరైన మెయింటెనెన్స్ లేకపోవడం కానీ, ఇక్కడ బిల్డింగ్ మెయింటెనెన్స్ అన్ని లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలకు ఎక్కువగా దారి కూడా స్పష్టంగా అర్థమవుతుంది. కనీసం అధికారుల నిర్లక్ష్యం ఉంది వాళ్ళకి అనిపిస్తుంది. ఎందుకంటే బిల్డింగ్ యజమానులు ఎంత నిర్లక్ష్యం ఉన్నదో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం కూడా అంతే అని కూడా చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రమాదాలు సంభవించినప్పుడు మంటలను కంట్రోల్ తీసుకురావాలంటే ఫస్ట్ మొదట్లోనే ఆ మంటలు ఎగిసిపడకుండా కానీ అవి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేయాలంటే దగ్గర ఆ సిస్టమేటిక్ లేకపోవడంతో నిర్లక్ష్యం ఉండడంతో ఈ ప్రమాదాల వలన ఎక్కువగా ఆస్తి నష్టం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతానికి అయితే ఈ మంగళగౌరి మాన్యవర షాప్ ఏదైతే ఉందో లోపల మొత్తం 20 మీటర్ల మొత్తం బిల్డింగ్ అంతా ఖాళీ అయిపోయింది. కేవలము ఈ షాపుకు సంబంధించిన లోపల కొన్ని సామాన్లు ఉన్నట్టు కూడా జరుగుతుంది. వాటన్నిటిని కూడా లోపల అయితే ఒక అధికారులు వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఏం నష్టం జరిగింది, ఎంత జరిగింది, అసలు లోపల మీటర్లు ఎంతవరకు పెట్టారు, మొత్తం అంతా కాల్ చేశారా అనేది లోపల వెళ్ళి చూడాల్సి పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కేవలం అంతా కాల్ చేస్తాం, అంతా వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి మొత్తం తీసేసాం, కేవలం మార్కెటింగ్ వాళ్ళు మాత్రమే ఇవాళ ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. మార్కెటింగ్ వాళ్ళు అలా కూర్చొని మాట్లాడుకుంటున్న సందర్భ సమయంలోనే ఈ అగ్నిప్రమాదం సంభవించింది. అప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అర్పులు కేకలు పెట్టడం, ఒకేసారి ఫైర్ డిపార్ట్మెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అప్రమత్తం కావడం, లోపల వాళ్ళందరినీ కూడా బయటకు పంపించడం, ప్రాణాలతో బయటపడ్డ పరిస్థితి ఉన్నది. ఇక్కడ మాత్రం ఎటువంటి నష్టం జరగలేదని చెప్పాలి. కేవలం బిల్డింగ్ మాత్రమే డ్యామేజ్ అయిందని చెప్పాలి. బిల్డింగ్ కూడా డ్యామేజ్ కావడానికి అగ్ని ప్రమాదం సంభవించడంతో బిల్డింగ్ డ్యామేజ్ అయింది, ఎలివేషన్ అంతా దెబ్బతిపోయింది. ఈ వేసినటువంటి ఏదైతే ఆ గోపురం లాంటి సెట్ ఏదైతే ఉందో ఆ సెట్ అయితే మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయిందని చెప్పాలి. కానీ ఎటువంటి నష్టం అసలు కూడా కేవలం ఆ బోర్డు సంబంధించిన మాత్రమే సంభవించి జరిగింది. ఈ లోపల మాత్రమే ఇప్పుడు అధికారులు ఎవరైతే ఉన్నారో ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా వెళ్ళి అసలు ఏం లోపల మెటీరియల్ కానీ పెట్టరాలి, ఇప్పుడు గోదాం కింద వాడుకుంటున్నారా, షోరూమ్ అయితే లేదని చెప్తున్నారు. ఎందుకంటే షోరూమ్ అంతా కూడా క్లోజ్ అయిపోయింది. ఇది ఆల్రెడీ కేవలము ఇక్కడ నుంచి కాల్ చేశామని చెప్తున్నారు. మరి షోరూమ్ కాల్ చేసినట్టు మరి గోదాం కింద లోపల మెటీరియల్ పెట్టారా, అసలు లోపల ఇంతవరకు మెటీరియల్ పెట్టారు, ఎంతవరకు శారీస్ ఉంది. మంగళగౌరి కేవలం అందరూ కూడా పట్టు శారీస్ ఎక్కువగా సేల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ లోపల ఏమన్నా పట్టు శారీకి సంబంధించినటువంటి గోదాం ఏమన్నా ఏర్పాటు చేసుకోవడం ఉన్నదా, మరి ఏందని కూడా చెప్పాలంటే ఫైర్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు లోపలికి వెళ్ళాలి. ఎందుకంటే వెళ్ళాలంటే మంటలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చిన తర్వాతనే లోపలికి వెళ్ళి చెక్ చేయాల్సిన పరిస్థితి. మరి లోపల కానీ ఇంకా ఎవరు ఉన్నారు మొత్తం అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెళ్ళాలి అంటే వీళ్ళంతా కూడా మంటలు వ్యాపించింది. మంటలు అంతా వ్యాపించింది
5-6 అంతస్తుల బిల్డింగ్ ఏదైతే ఉన్నదో దీంట్లో పైన ఇంకా ప్రజలని కూడా తను వాకప్ చేస్తున్న పరిస్థితి, మరి లోపలికి ఎవరు లేరని వాళ్ళు భావిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. వాచ్మెన్ కానీ వీళ్ళందరూ కానీ ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఎక్కడ బయటకు వచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ మంటలు కంట్రోల్ చేస్తున్నారు, కంట్రోల్లోకి వచ్చినట్టు అనుకో చెప్పొచ్చు. దానికి స్మోక్ మాత్రం ఉంది. పొగలు కూడా ఏదైతే ఉందో దట్టమైన మొబైల్ వ్యాక్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఇక్కడ ఆ లోపల ఏదైతే సర్పకోల్స్ లాంటి వాటి ఫైబర్ ఫర్నిచర్ ఉందో వాటి వల్లనే ఎక్కువగా స్మోక్ దట్టమైన పొగలు వ్యాపిస్తున్న పరిస్థితి ఇక్కడ నిలబడలేదు పరిస్థితి. ఎందుకంటే పొగలన్నీ కూడా దట్టంగా రావడంతో వ్యాపిస్తుందో ఊపిరి పీల్చుకోలేకపోతున్నటువంటి పరిస్థితులు ఏర్పడుతుంది. ఎందుకంటే రోడ్డుకు ఇక్కడ ట్రాఫిక్ చూస్తూ మొత్తం మీద ఈ రోడ్డుకు మెయిన్ రోడ్కి ప్రమాదం సంభవించినటువంటి నేపథ్యంలోనే ట్రాఫిక్ అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంత ఎక్కడికక్కడ మొత్తం ట్రాఫిక్ దాదాపు కిలోమీటర్లు కూడా ట్రాఫిక్ లీకిపోయినటువంటి పరిస్థితి. ట్రాఫిక్ పొంది కూడా ఎక్కడికక్కడ డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి అయితే మంటలు అయితే కంట్రోల్కి వచ్చింది. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన ఫైర్ అధికారులు ఎవరైతే ఉన్నారో డిఎఫ్ఓ కానివ్వండి లేకుంటే ఫైర్ అధికారులు ఇంకా పై అధికారులు కానీ వాళ్ళు వచ్చిన తర్వాత లోపలికి వెళ్ళి పరిశీలించిన తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి కంపెనీ మంగళగౌరి యజమాని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మాట్లాడి ఇక్కడ మెటీరియల్ ఎంతవరకు పెట్టారు, లేకుంటే దీంట్లో మెటీరియల్ మనం ఉందా లేదా, అసలు దీన్ని మనం గోదాం కింద వాడుకుంటున్నారా అని దానిపైన కూడా ఆరాధిస్తే దీనిపైన పద్ధతి రీజన్ చేస్తున్నారు. ఆల్రెడీ లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అధికారులు వెళ్ళి అధికారులు అయితే వెళ్తున్నారు లోపలికి వెళ్ళి మరి చూసి వస్తున్నటువంటి పరిస్థితి. మరి లోపల ఎటువంటి మెటీరియల్ ఉన్నదని ఒకసారి మనం అడిగి ప్రయత్నం అయితే చేద్దాం, ఒకసారి మనం కనుక్కుందాం. ఎందుకంటే ఆల్రెడీ లోపల నుంచి మంటలు అయితే కంట్రోల్ అయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది. లోపల మెటీరియల్ ఉందా? మెటీరియల్ ఉందా లోపల? మెటీరియల్ లేదు. అరే బాబు ఇక్కడికే జరుగుతుంది సార్. ఇంకా వేసవి ప్రారంభం కాకముందే హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్ నంబర్ 36 లో గల మంగళగౌరి బట్టల షాపులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. మంటల పక్కనున్న భవనాలకు వ్యాపిస్తున్నాయి. దీంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొందని చెప్పాలి. షాపింగ్ మాల్ సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు కూడా తెలుస్తోంది. మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. పెద్దది టెంటింగ్ ఆడంగా రైట్ సైడ్ తీసుకున్నా ఎవరు కెమెరా ఎవరు వచ్చారు? నా గ్లాస్ పలుకుతుంది బయటకెళ్ళి ఉండు. పెద్దది టెంటింగ్ ఆడంగా రైట్ సైడ్ తీసుకున్నా ఎవరు కెమెరా ఎవరు వచ్చారు?
బాబు ఇక్కడికే ఇంకా వేసవి ప్రారంభం కాకముందే హైదరాబాద్ లో వరుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సమీపంలోని రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో మంటలు ఎగసి పడుతున్నాయి. ఫైర్ సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లతో మంటలార్పుతున్నారు. మంటల పక్కనున్న భవనాలకు వ్యాపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. దీంతో అక్కడ భయానక పరిస్థితి నెలకొందని చెప్పాలి. షాపింగ్ మాల్ సిబ్బంది భవనంలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. మంటలు ఎలా చెలరేగాయన్నది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే మంగళగిరి షోరూమ్ వచ్చేటప్పటికి ఆ షాప్ అంతా కూడా ఒక ఆలయం టైప్ లో అయితే సెట్టింగ్ అనేది ఉంటుంది. కింద నుండి పైన వరకు కూడా ఒక గోపురం షేప్ లో అది అరేంజ్మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే ఈ మంటలు చెలరేగడానికి ఆ మెటీరియల్ ఏమైనా ఒక ప్రాబ్లం అయి ఉండొచ్చా, ఏ రకంగా మంటలు వచ్చినా సరే దానికి అంటుకోవడం వల్ల ఎక్కువ మంటలు చెలరేగి ఉండొచ్చా, దానివల్ల ఇప్పుడు వరకు ఎంతవరకు సమస్య ఏర్పడింది, లోపల ఏమైనా డ్యామేజ్ అయ్యాయా, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చు, లోపల ఎంతమంది వర్కర్స్ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉందా, ఎవరికైనా ఏదైనా ఎఫెక్ట్ అయిందా, లేదంటే ఇప్పుడు ఇంత మంటలు చెలరేగుతూ వాటికి అంత పొగొస్తుంది మనం విజువల్స్ లో చూస్తున్నాము. ప్రస్తుతానికైతే కొంతవరకు అది అదుపులోకి వచ్చినట్లుగానే కనిపిస్తూ ఉంది. కానీ ఎవరైనా లోపల ఉన్నారా లేదా, ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది, ఎంతవరకు డ్యామేజ్ జరిగింది అనే విషయాలైతే ఇంకా తెలియాల్సి ఉంది. హైదరాబాద్ అండి పెద్దది టెంటింగ్ ఆడంగా రైట్ సైడ్ తీసుకున్నా ఎవరు కెమెరా ఎవరు వచ్చారు మొత్తం మీద అరే బాబు ఇక్కడికే జరుగుతుంది కదా సార్. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36 లోని మంగళగౌరి బట్టల షాప్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి మంటలు అదుపులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. అసలు ఈ మంటలు ఏ విధంగా చెలరేగాయి ఏంటి అనే అప్డేట్స్ గురించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ నుండి అందిస్తారు. దుర్గేష్ చెప్పండి, అసలు ఏమైనా అప్డేట్స్ తెలిసాయి, ఎందుకు ఇంత పెద్ద మంటలు చెలరేగాయి, అంత పెద్ద బిల్డింగ్ ఎటువంటి ప్రికాషన్స్ ఏమైనా తీసుకున్నారా లేదా, ఇంత మంటలు చెలరేగడానికి కారణం ఏంటి, ఏమైనా ఆస్తి నష్టం ఎంతవరకు జరిగింది, ఎవరైనా లోపల చిక్కుకున్న వాళ్ళు ఉన్నారా? జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36 లో భారీ అగ్నం సంబంధించి మంగళగౌరి షాపులో భారీ అగ్నం చూసినట్టయితే మొత్తం మీద ఆ షాప్ కు సంబంధించినటువంటి ఏదైతుందో కార్డ్బోర్డ్ తో తయారు చేసినటువంటి ఎలివేషన్ కూడా గుడి గోపురం లాంటిది కూడా మనం చూడవచ్చు. ఇది మంగళగౌరికి సంబంధించిన మంగళగౌరి మానేవారి రెండుకి సంబంధించిన షాప్ ఇక్కడ ఉంది. జీ ప్లేస్ కింద సెల్లారు, గ్రౌండ్ ఫ్లోర్, పైన ఉన్నట్టు మొత్తం 4 అంతస్తుల పైన బిల్డింగ్. ఈ 4 అంతస్తులకు సంబంధించినట్టుగా చూసుకుంటే ఈ ప్రమాదం సంభవించిన తీరు కనుక చూస్తే ఎట్లా ఉందో మనం చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడంతోనే ఈ మంటలు ఎక్కువగా వ్యాపించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రమాదానికి సంబంధించినట్టు చూసుకుంటే కింద నుంచి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మంటలు అంటుకున్నట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇదంతా కూడా సరైనటువంటి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా బిల్డింగ్ కడుతున్నారు, కానీ బిల్డింగ్ల తర్వాత ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఇమేజెస్ కూడా ఇక్కడ కనిపించడం లేదు. ఎందుకంటే సరైనటువంటి ప్రికాషన్స్ తీసుకోకపోవడం వలన ఇదంతా మనం ఒకసారి చూడొచ్చు. గమనించితే ఇక్కడ లోపలికి చూస్తే ఈ ప్రమాదం సంభవించినటువంటి తీరు మనం చూడొచ్చు. ఇక్కడ ఇట్లా మనం ఒకసారి అర్థమవుతుంది ఈ ప్రమాదం సంభవించినటువంటి తీరు కానివ్వండి, మంటలు కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో ఉంటే ఇక్కడ మనం ఒకసారి ఫైర్ సంబంధించి చూడొచ్చు. వీళ్ళు ఎంత ప్రికాషన్స్ తీసుకుంటున్నారో అనేది ఒకసారి మనం చూడొచ్చు. ఇది ఫైర్ సేఫ్టీకి మంటలు ఎంత పెద్ద ప్రమాదం జరిగితే ఈ మంటలను కనీసం కంట్రోల్ చేసేటువంటి పరిస్థితిలో కేవలము ఇది చుట్టు పెట్టుకున్నారు. ఇది ఈ ఫైర్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన చూసుకుంటే ఫైర్ ఏదవుతున్నారో ఎగ్జిస్టింగ్స్ అన్ని కూడా ఇక్కడ పడేశారు. ఇక్కడ చూడొచ్చు. అంటే ఇంత పెద్ద బిల్డింగ్ కట్టుకొని ఇంతమంది కేవలం ఇది వాళ్ళు వచ్చినప్పుడు చూపించుకోవడానికి ఒక సర్టిఫికెట్ ఎన్ఓసి తీసుకోవడానికి మాత్రమే ఇది కట్టి పెడతారు. అంటే ఇటువంటి బిల్డింగ్లు చేసేటువంటి జిమ్మిక్లు అన్ని కూడా ఎంతే ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్ తో కలుసుకొని వాళ్ళ యొక్క రాజకీయ పలుకుబడిని ఇదంతా కూడా ఉపయోగించుకో ఇటువంటి ప్రికాషన్స్ తీసుకుంటున్నట్టు చూపించి ఫోటోలు పెట్టి ఇటువంటి పరిస్థితి. అంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగితే ఇక్కడ నుంచి కనీసం ఒక బొట్టు వాటర్ వెళ్ళి చేయడానికి కూడా లేదు. అంటే మనం చూస్తున్నాం కదా, ఈ పైప్ అంతా కూడా ఇట్లా చుట్టి పెట్టారు. ఇది పరిస్థితి ఇక్కడ.
అంటే ఈ పరిస్థితి ఏ విధంగా ఉన్నదో మనం ఒకసారి గమనించాలి. అంటే ప్రమాదం సంభవించినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకుంటారు బిల్డింగ్ యజమానులు అనేది కూడా ఇది తెలుస్తా ఉన్నది. ఇంత పెద్ద ప్రమాదం సంభవించినప్పుడు మనము ఆ మంటలను కంట్రోల్ చేసేటటువంటి పరిస్థితిలో లేము అంటే వాళ్ళ పరిస్థితి ఎట్లా చూడవచ్చు. ఇంత పెద్ద బిల్డింగ్ కు ప్రమాదం సంభవించి ఇంత భారీ నష్టం జరిగిన కానీ ప్రాణ నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది, ఆస్తి నష్టం జరిగే పరిస్థితి ఉంటుంది. ఇంత ఉన్నప్పటికీ కూడా సరైనటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడము ఎంత ఘోరాతి ఘోరం. అది కూడా వచ్చి మంటలను అదుపులోకి తీసుకురావడం జరిగింది. ఈ ఎలివేషన్ ఏదైతుందో గుడి గోపురం లాగా ఏర్పాటు చేసిన మంగళగౌరి షాప్ ఏదైతుందో ఆ షాప్ డిజైన్ ఏర్పాటు చేసి అంటే పబ్లిక్ ను కస్టమర్ చేసుకోవడానికి అందరినీ కూడా ఆకర్షించుకోవడానికి కూడా ఒక హిందూ దేవాలయం సంబంధించిన ఒక టెంపుల్ రూపంలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఎప్పుడో ఏ క్షణమైనా కానీ కూలిపోయే ప్రమాదం అయితే ఉంది. ఎందుకంటే ఇదంతా కూడా సిమెంట్ బ్రిక్ తో కట్టారు. ఇది సిమెంట్ బ్రిక్ 4 ఇంచ్ వాల్ ఏదైతుందో 4 ఇంచ్ వాల్ తోని ఈ ఎలివేషన్ అంతా కట్టి ఈ ఎలివేషన్ అంతా కూడా ఒక గోపురం లాగా డిజైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ఐరన్లతో ఫిట్ చేసి మీదంతా కూడా ఒక థర్మకోల్ లాంటిది కానీ ఒక సింథటిక్ లాంటి కానీ పెట్టి ఓ డిజైన్ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా కాలిపూర్తిన పరిస్థితి. అది ఎప్పుడైనా ఏ క్షణమైనా మీద నుంచి కింద పడిపోయేటువంటి ప్రమాదం మీద కనిపిస్తున్నది. కనుక అందరూ ఏంటంటే అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. లోపల ప్రమాదం సంభవించినట్టు చూసుకుంటే ఆ వాటికి సంబంధించినటువంటి కొన్ని బండల్స్ అయితే ఉన్నాయి. బట్టలు కొన్ని ఉండొచ్చు కానీ, లేకుంటే వాళ్ళ మెటీరియల్ ఉందా, లేకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ ఉన్నాయా, ఫైబర్ ఏదైనా ఉండొచ్చు. కానీ ఇదంతా కూడా మొత్తం షాప్ అయితే క్లోజ్ అయినటువంటి తెలుస్తా ఉంది. షాప్ అంతా కూడా క్లోజ్ చేస్తారు. ఇక్కడ నుంచి షాపు మార్చేసినట్టు కూడా తెలుస్తా ఉన్నది. ఇక్కడ కేవలం అక్కడ మార్కెటింగ్ వాళ్ళు మాత్రమే 4 ఉన్నారని చెప్తున్నారు. వాళ్ళందరూ కూడా సేఫ్ గా బయటకు వచ్చేసినటువంటి పరిస్థితి. ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరగలేదని చెప్పాలి. కేవలం ముందు మాత్రము ఈ బిల్డింగ్ ఉన్నటువంటి ఎలివేషన్ మాత్రమే బయట అగ్ని ప్రమాదం సంభవించిన నేపథ్యంలో